కాదంబరి, ఏం చేస్తున్నావు? మీరు ఆగండి. హే నీలవేణి, నువ్వు నన్ను చంపడానికి ఈ హోమంలో కూర్చోబెట్టావు. ఏం మాట్లాడుతున్నారమ్మగారు? నేను అక్కడ కూర్చుంటే అక్కడి నుంచి పిలిచి మరీ ఈ స్థానంలో కూర్చోబెట్టావు. అక్కడే కుండి పడుతుందని నీకు తెలుసు. తెలిసే నన్ను చంపడానికి ప్లాన్ వేసావు కదూ? డాడీ, మీ ఆవిడ నోరు జారుతుంది. ఆ నోటిని కొంచెం హద్దులో పెట్టుకోమని చెప్పండి. అవునరా, ప్రాణం పోయినా నీ తల్లి గురించి నువ్వు పట్టించుకోవు. కానీ నా ప్రాణం తీయాలనుకున్న మీ ఆవిడ్ని మాత్రం నువ్వు వెనకేసుకొస్తున్నావు, అంతేగా? డాడీ, ఆవిడికి చెప్పండి, నీలవేణి తన చుట్టూ ఉన్న మనుషుల కోసం తన ప్రాణాన్నైనా అడ్డు పెడుతుంది, కానీ ఎదుటి వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టదని ఆవిడికి అర్థమయ్యేలా చెప్పండి. ఏంట్రా చెప్పేది? అసలు నాకు ఎలాంటి గండము లేదు, ఎలాంటి ప్రమాదము లేదు. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కావాలనే నీలవేణి కూర్చోబెట్టింది అంటే నన్ను చంపాలని ఉద్దేశం ఉన్నట్టే కదా? అమ్మా కాదంబరి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఈ ఇంట్లో ప్రాణగండం ఉన్నది ఎవరికో కాదు, అది మీకే. ఏం మాట్లాడుతున్నారు గురువుగారు? అవునమ్మా, ఈ విషయం మీకు చెప్తే మీరు ఎక్కడ కంగారు పడతారోనని నీలవేణి ఎవ్వరికీ చెప్పకుండా ఈ విషయం దాచింది. మిమ్మల్ని ఆ ప్రాణగండం నుంచి తప్పించడం కోసం నీలవేణి కష్టపడింది. మీకు ఎలాంటి ఆపద రాకుండా ఉండడానికి నీలవేణి తాపత్రయపడింది. అలాంటి నీలవేణిని అపార్థం చేసుకుని అవమానిస్తూ చేయి చేసుకుంటారా? ఇది నేను నమ్మలేకపోతున్నాను గురువుగారు. నిజానికి ఈరోజు జరిగిన ప్రమాదానికి మీరు బలవ్వాల్సిందే. కాని ఎంతో నిష్టగా నీలవేణి చేసిన ఈ మృత్యుంజయ హోమం ఫలితంగానే మీరు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారమ్మా. ఇక దీన్ని నమ్మడం నమ్మకపోవడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నానమ్మా. మహేంద్ర, ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మీ కోడలు నీలవేణి నిష్ఠగా చేసిన మృత్యుంజయ హోమం వల్ల మీ భార్యకున్న ప్రాణగండం తప్పిపోయింది. ఇక మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. ఇక నేను వెళ్ళి వస్తాను. చాలా సంతోషం గురువుగారు. మంచిది. ఆయుష్మాన్ భవ.
తెలిసే నన్ను చంపడానికి ప్లాన్ వేసావు కదూ? నీలవేణి, చెప్పండి తారక్ సార్. ఈ మధ్య నీకు నిజాలు దాచిపెట్టడం ఎక్కువైనట్టుంది కదా? అదేం లేదు తారక్ సార్. గమనిస్తున్నాను కదా. ఇంతకు ముందు మనసులో ఏదుంటే అదే చెప్పేసేదానివి, కానీ ఇప్పుడు ఎందుకో కొన్ని నిజాలు దాస్తున్నావు. ఇప్పుడు ఏ నిజం గురించి మాట్లాడుతున్నారు? మీ మామగారి భార్య ఉందే, ఆవిడకున్న గండం గురించి. మీ మామగారి భార్య అనే బదులు మా అమ్మ అని నోరారా అనొచ్చు కదా తారక్ సార్. ఆవిడ గారిని అమ్మా అని పిలవడం ఈ జన్మలో జరగదు. అయినా నీలవేణి టాపిక్ అది కాదు. ఆవిడ గారికి ప్రాణగండం ఉందనే విషయం నీకు తెలుసు, అయినా నాకెందుకు చెప్పలేదు? చెప్పడం వల్ల ప్రయోజనం లేదనిపించింది. అదేంటి నీలవేణి అలా కొట్టిపారేస్తున్నావు? నేను గండాల గురించి ప్రమాదాల గురించి చెప్పినప్పుడు మీరు లెక్క చేశారా? గురువుగారి మాట వెనక ఎంత సత్యం ఉందో నేను చెప్పడానికి ప్రయత్నించినప్పుడు మీరు వినడానికి కాస్తైనా శ్రద్ధ చూపించారా? లేదు కదా. అలాంటప్పుడు ఈ గండం గురించి చెప్పినా మీరు కొట్టి పారేస్తారనుకున్నాను. చెప్పడం వల్ల ప్రయోజనం కూడా లేదనుకున్నాను. సరే, నాకు చెప్పకపోయినా కనీసం డాడీకైనా చెప్పుండాల్సింది కదా. తారక్ సార్, ప్రమాదం గురించి నాకు తెలుసు, పరిష్కారం గురించి గురువుగారు చెప్పారు. ఇక ఈ ప్రాణగండం గురించి అందరికీ చెప్పడం వల్ల టెన్షన్ తప్ప ఏం ప్రయోజనం ఉంది? ఒకరికి చెప్తే అది అందరికీ చేరుతుంది. దానివల్ల పెద్దమ్మగారికి కంగారు పెరుగుతుంది. అది ఆవిడ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.